సెలబ్రిటీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హిస్ నన్ అదర్ దాన్ జానీ మాస్టర్. నాకేమో భరతనాట్యం ఫస్ట్ నుంచి నేను ఇష్టపడ్డాను, నేర్చుకున్నాను క్లాసికల్. బికాజ్ ఆఫ్ అది నేర్చుకుంటే ఆడ ఆ విధంగా అయిపోతున్నా. పవన్ కళ్యాణ్ మెంటాలిటీ, రామ్ చరణ్ సార్ మెంటాలిటీ ఇద్దరితో ఒకటే. సూపర్. ఫోర్స్తో ఆయన జంప్ చేసి ఇలా కొట్టి టక్ టక్ అని ఇలా తిరిగాడు, అక్కడ పడిపోయినాడు, నా గుండెకి పట్టుకున్నా. హీరోని మైండ్లో పెట్టుకుని ఎప్పుడు చేయను. పాట ఏం అడుగుతుంది, ఆ మ్యూజిక్ ఏం అడుగుతుంది, ఆ లొకేషన్ బట్టి ఏం జరుగుతుంది, అదే కంపోజ్ చేశాను తప్ప హీరోని బట్టి ఎప్పుడు కంపోజ్ చేయను. ఇది కూడా పోయినట్టుంది అంటే నా లెగ్ ప్రాబ్లం. హాయ్, నేను మీ భార్గవ్. మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. మామూలుగా చాలామంది పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే కృషి ఉంటే మనుషులు మహనీయులు అవుతారు అని. నిజంగా ఏదైనా సాధించాలని దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే సాధించగలమని చాలామంది నిరూపించారు. పర్టికులర్గా సినీ ప్రపంచంలో, ఈ రంగుల కళల ప్రపంచంలో ఒక రేంజ్కి వెళ్ళాలంటే వెనకాల చాలా సపోర్ట్ కావాలి, గాడ్ ఫాదర్స్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఏ సపోర్ట్ లేకుండా ఒక సెలబ్రిటీ లెవెల్ సాధించడం అనేది అసాధారణమైన విషయం. మరి అలాంటి అసాధారణమైన విషయాన్ని సాధారణం చేసిన ఒక సెలబ్రిటీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హిస్ నన్ అదర్ దాన్ జానీ మాస్టర్. హాయ్ మాస్టర్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్, బాగుంది, చాలా బాగుంది. అంటే ఏం బాగుంది? లైఫ్ బాగుందా? ఈ లెవెల్ బాగుందా? లైఫ్ బాగుంది. లెవెల్ అంటే ఇప్పుడు లెవెల్ వచ్చే వరకు కష్టపడి ఇప్పుడు మనం ఒక లెవెల్కి వెళ్ళాలంటే ఎంత కష్టపడతామో అక్కడికి వచ్చిన తర్వాతే ప్రాబ్లం. ఆ టాప్ చైర్ కొట్టాలా. నేను ప్రతి టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రభుదేవ లారెన్స్ తర్వాత నా పేరే వినపడాలి, ఆ రేంజ్లో ఉండాలి. ప్రభుదేవ లారెన్స్ తర్వాత వాళ్ళ తర్వాత మూడో ప్లేస్ నేనే ఉండాలి కొరియోగ్రాఫర్లో ఒకవేళ ఉంటే. ప్రభుదేవ లారెన్స్, జానీ మాస్టర్. సో అంత పేరు తెచ్చుకోవాలని కష్టపడ్డాను. సో ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలంటే నాకు భయం వేస్తుంది. ఓకే, మామూలుగా జానీ అనే ఒక అబ్బాయి ఈరోజు జానీ మాస్టర్ ఒక డాన్స్ మాస్టర్గా సినీ ప్రపంచంలో, అది ఒక టాప్ డాన్స్ మాస్టర్గా చాలా మందికి ఫ్యాన్గా, అంటే చాలామంది హీరోలకి ఇష్టమైన డాన్స్ మాస్టరే కాకుండా చాలామంది హీరోల ఫ్యాన్స్కి కూడా మీరంటే ఇష్టం. ఎందుకంటే మా హీరోతో జానీ మాస్టర్ డాన్స్ చేపిస్తే ఆ స్టెప్స్ ఎరగదీస్తారు అన్న ఫీలింగ్స్ కూడా ఉంది. సో ఒక జానీ మాస్టర్గా రావడానికి ఎంత స్ట్రగుల్ అయింది? ఫస్ట్ నేను హైదరాబాద్కి రావడానికే చాలా కష్టపడ్డాను. నాకు సినిమాలో నేను కొరియోగ్రాఫర్ అవుతానో ఏ రోజు నా డ్రీమ్ తెలియదు. కొరియోగ్రాఫర్ అవ్వాలని కానీ, నేను డ్యాన్స్ కంపోజ్ చేస్తాను కానీ నాకు ఎప్పుడు థాట్ లేదు. డ్రీమ్ కూడా లేదు, మీకు గోల్ కూడా లేదు. కొరియోగ్రాఫర్ అనే గోలే లేదు నాకు. నేను అసలు డ్యాన్స్ మాస్టర్ అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను అసలు గోలే లేదు. నేను డైరెక్షన్ చేద్దామని వచ్చా. అనుకున్నారు డైరెక్టర్ అవుదామని వచ్చాను. వచ్చేది కూడా చాలా స్ట్రగుల్స్ కూడా వచ్చాయి. ఇక్కడికి రావాలి అని అంటే ఇక్కడ ఎవరో సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఎవరు లేరు మనకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నిలబడాలంటే ఏదో ఒకటి చేయాలి. సో ఏదో ఒక డిపార్ట్మెంట్లో దూరాలి. మన ఆ టైంలో మన నెల్లూరు నుంచి ఇక్కడికి రావడానికి నేను చిట్టిబాబు గారి దగ్గర ఒక డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు. చిట్టిబాబు గారు డ్యాన్స్ మాస్టర్. సో ఆయన దగ్గర నేను చేరి, వాళ్ళు డ్యాన్స్ వచ్చేది అప్పుడు అలీ గారిది వాళ్ళది. సో వాళ్ళు టీవీలో ఒకసారి తను ఫస్ట్ నన్ను అడిగాడు, అసలు యాక్చువల్లీ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, అసలు కొరియోగ్రాఫర్ నేను ఇటు రావడానికి జర్నీ ఎలా అంటే, ఊర్లలో రికార్డింగ్ డ్యాన్స్ వేసేవాళ్ళు. ఒక ట్రక్ మీద రికార్డింగ్ డ్యాన్స్, జాతరలకు అవి రికార్డింగ్ డ్యాన్స్ వేసేవాళ్ళు. దాంట్లో మా ఫ్రెండ్స్ అప్పుడే ప్రభుదేవది ముకాబులా సాంగ్ రిలీజ్ అయింది. సో దాన్ని చూసి నాకు అది చూడగానే బాగా అనిపించింది. అది మైండ్కి ఎక్కేసినాయి మొత్తం మూమెంట్స్ అన్నీ.
సో వీళ్ళు మా వాళ్ళు ఎక్కిప్పించేశారు ఆ ట్రాక్టర్ మీద. ఇంకా అక్కడ డ్యాన్స్ చేశాను, ఫుల్ డ్యాన్స్ చేస్తే దిగిన తర్వాత వచ్చి పట్టుకున్నారు, ఎముకలు ఉన్నాయా లేవా మీకు అలా ఇలా అలా అని చెప్పి. లేడీస్ కానీ ముసలు కానీ వీళ్ళందరూ అప్పుడు ఎంత మీ ఏజ్? నాది ఉంటుంది 16 అచ్చా 17 ఉంటుంది. బాగా పొగిడారు, ఏదో బాగుంది అని చెప్పి. అప్పుడు తను చూసి నా దగ్గర చేరుతావా చిట్టుబాబు గారు అడిగితే నేను డ్యాన్స్లు వేసుకుంటే ఏంటి, నేను డ్యాన్స్లు నాకు తెలియదు అసలు, నేను రాను, నేను డ్యాన్స్లు అంటే చీప్ అనేవాడు నేను. నిజంగా అనేవాడు, డ్యాన్స్లు వేస్తే వాళ్ళు అంటే నాకు ఇష్టం ఉండదు, సో నేను వేయను అనేవాడు. తర్వాత వాళ్ళు టీవీలో కనబడ్డారు ఒక సాయంత్రం లోపల, ఒక 5-6 అంతా 5కి అంతా పట్టేసి వెళ్ళిపోవాలి, ఎందుకంటే 6 o'clock మూవీ అదంతా పట్టేది, ఆడికి ఇచ్చేది, ఆడు 150 రూపాయలు అలా వచ్చేది, ఇంకా అది తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది కొత్త జాబ్. అది చేసి అది బోర్ కొట్టింది, ఏదో కావాలి మనకు, ఏదో కావాలా అని చెప్పి. తర్వాత ఈ ప్రభుత్వ ముక్కబుల సాంగ్ రిలీజ్ అవడం. సో ఆ సాంగ్ మీరు ఎలా చేస్తారంటే ముందు చిన్నప్పటి నుంచి డాన్స్ ఏమైనా నేర్చుకున్నారా? ఎలా? డాన్సే నేర్చుకున్నాను నేను. అది వచ్చే జీన్స్ ఏమంటారు కదా, అంటే సాంగ్ చూసి ఎలా సినిమాలు చూస్తున్నారు నాకు వచ్చేస్తుంది మూమెంట్. అచ్చా, మీరు చిన్నప్పుడు అసలు డాన్స్ నేర్చుకోలేదు? అసలు ఎక్కడ నేర్చుకోలేదు డాన్స్ నేను. అది ఇలా చేస్తారంటే నేను ట్రై చేస్తే నాకు వచ్చేసేది అంతే. అది అంటారు గాడ్ గిఫ్ట్స్ అంతే, మీకు చూడంగానే వచ్చేసేది. తర్వాత ఇక్కడికి రావడానికి నేను బాగా కష్టపడ్డా, అంటే ఇక్కడ ఈ డ్యాన్స్ సరిపోదు అని భరతనాట్యం, పాపం భరతనాట్యం వల్ల అవమానించట్లేదు నేను. భరతనాట్యం నేర్చుకుందామని ఇక్కడ ఏంటంటే క్లాసికల్, వెస్టర్న్, ఫోక్ కావాలి, ఇక్కడ కార్డ్ ఇవ్వాలంటే. నాకేమో భరతనాట్యం ఫస్ట్ నుంచి నేను ఇష్టపడినా, నేర్చుకున్నాను క్లాసికల్, బికాజ్ ఆఫ్ అది నేర్చుకుంటే ఆడ ఆ విధంగా అయిపోతాను. సో దానివల్ల నేను భరతనాట్యం నేర్చుకోలే. సో నేను కాదండి తప్పుగా అనుకోవద్దు, నా చిన్నప్పుడు అది నా మైండ్ అది. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను, క్లాసికల్ నేర్చుకుంటున్నాను, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో కార్డ్ ఎలా వచ్చింది మరి? క్లాసికల్ లేకపోతే కార్డ్ రాదుగా మీకు? జమికి లేదు, అది ఏం లేదు. కరెక్ట్ నా కార్డు ఇచ్చిన రోజే ఎలక్షన్లని గొడవలు పడి అయిపడి. మిగతా డాన్స్లు మీరు అద్భుతంగా ప్రదర్శించి ఉండొచ్చు, మిగతా సాంగ్స్ చేసి సడన్ గా వచ్చింది కార్డు, తీసుకుని వచ్చేసాను. అలాగా నన్ను కాకపోతే ఇక్కడ రావడానికి బాగా కష్టపడ్డాను. అర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోయి 5:30కి వెళ్ళిపోయేది, 8లోనే వెళ్ళిపోయేది. మన పెన్నలో మొత్తం ఇసుక ఉంటుంది, ఆ ఇసుక మొత్తం పేర్చుకునేది బాగా. ఇంత హైట్ నా కాలు పెడితే ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది కాలు. దాంట్లో నేనే మ్యూజిక్ చేసుకొని నేనే ప్రాక్టీస్ చేసేది. అప్పుడే సూర్యుడు వస్తుండే డాన్స్. సో నేనే మ్యూజిక్ చేసుకుంటూ పాడుకుంటూ ఫుల్. మీలో ఒక సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఏదో చేపించుకుంటూ ఇంకా 8:30కి అక్కడే వాటర్ పోతూ ఉంటుంది నది. సో అక్కడే స్నానం చేసి, సో అది కూడా పవరే. స్విమ్మింగ్ కూడా మంచి పవర్, ఫిజిక్ బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. దాని మీకు షేప్ కరెక్ట్ షేప్ ఎక్స్ అవి రెండు బాగా వర్కౌట్ అయ్యింది నాకు. తెలియకుండానే మీరు చేసే పనులన్నీ మీకు చాలా ఉపయోగపడ్డాయి, చాలా మంచి వర్కౌట్ అది. అలాగా నేను బాగా కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, 1 year కష్టపడి దాని తర్వాత ఇక్కడికి వచ్చేసింది. ఆ కార్డు తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెక్కడ ఎవరున్నారు, ఎవరు లేదు. నాకు అసలు ఎటు చూసినా అర్థమయ్యేది కదా, ఇక్కడ ఎవరిని పని అడగాలో తెలియదు, ఏం చేయాలని తెలియదు, తిరుగుతూ ఉన్నానండి. కాకపోతే మా నాన్నని బాగా ఇబ్బంది పెట్టా. 1 week ఒకసారి 5,000 తెప్పించుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. అప్పటిదాకా మీరే సంపాదించేవారు? నేను అంటే సంపాదన అంటే అప్పుడు కూడా నేను నాకు నేను పెట్టుకున్నాను. మా నాన్నగారు పాపం ఆయన ఎక్కడి నుంచి ఇస్తున్నాడో ఏంటని తెలియదు. అడగగానే ఆయన ఎస్వే ట్రావెల్స్ అని చెప్పి ట్రావెల్స్ దాంట్లో తెలిసిన వాళ్ళు అనమాట. నాన్న ట్రాన్స్పోర్ట్ కదా, సో దాంతో వాళ్ళు అర్లీ మార్నింగ్ మనం 5:30 ఇక్కడికి వెళ్ళిపోతే అప్పుడే వస్తుంది. బస్ దగ్గరికి వెళ్తే వాడు ఇచ్చేసేవాడు. వాళ్ళు నేను తెలుసు బాగా వాళ్ళందరికి, డ్రైవర్స్కి వీళ్ళందరికీ. వాళ్ళు అలాగా నేను తెప్పించుకుని తర్వాత ఒకసారి స్ట్రైకింగ్, పాపం వాళ్ళు ఎలా ఇస్తున్నాడో ఏమో తెలియదు, ఉన్నాయో లేవో, అప్పు చేస్తున్నారా లేదా మనం అడగడం కరెక్ట్ కాదు. ఇప్పటికే ఆయన నా కార్డ్ యాక్చువల్లీ వాల్యూ 25,000, ఆయన 50,000 చిట్టి పాడి 25కే పాడాడు. లాస్ట్లో పాడి మీకు ఇచ్చారు కార్డ్ కోసం. యాక్చువల్లీ మా దగ్గర ఉండేది, కానీ ఆ టైంకి మా అక్క పెళ్ళి ఫిక్స్ అయింది. తర్వాత లారీలు యాక్సిడెంట్ అయినాయి, ఫుల్ ఆ టైంలో ఫుల్ లాస్లో ఉన్నాము. మా నాన్నగారు కాలు ఇరిగిపోయి మధ్యతరగతి కష్టాలన్నీ ఫుల్ ప్రాబ్లంలో ఉన్నాం. ఆ టైంలో నేను ఇంకా కంపల్సరీ పట్టుబట్టా, నేను వెళ్ళాలా అంటే. నా గురించి పాప ఆయన చెప్పేసా, మీరు కానీ నన్ను పంపించకపోతే నడుచుకొని హైదరాబాద్కి వెళ్ళిపోతా అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళిపోతాను.
ఆ విధంగా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు ఏంటి మొత్తం అసలు మనకు టచ్ కూడా లేదు. తర్వాత పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళాను అసిస్టెంట్ డైరెక్టర్ చేద్దామని. ఆయన దగ్గర దాకా వెళ్ళలేకపోయినా నేను. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే వీళ్ళే ఎవరు తెలియకుండా రీచ్ అవ్వడం చాలా కష్టం. అంతా వినాయక్ గారి దగ్గరికి వెళ్ళాను, పెద్ద డైరెక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళాను నేను. మీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతాను. వాళ్ళు ఒకటే అడిగేవాళ్ళు, నీకు చదువు వచ్చా బాబు, ఎంతవరకు చదువుకున్నావు? ఫస్ట్ చదువు అడిగేవాళ్ళు, ఎంతవరకు చదువుకున్నావు అనేవాళ్ళు. వీళ్ళు కోడేటర్లు వీళ్ళు ఉండేవాళ్ళు కదా, స్క్రిప్ట్ చదవడం వాళ్ళు కోడేటర్లు అడిగేవాళ్ళు, ఎంత చదువుతున్నా? లేదు సార్ 3rd క్లాస్ సార్, నాకు చదవటం రాదు, మైండ్ ఉంది నేను చేయగలను అని అంటే, మైండ్తో పని కదమ్మా, ఇక్కడ పేపర్ మీద పెట్టాల్సిందే. అలా ఇంకా తిరిగి అసిస్టెంట్ డైరెక్టర్ వర్కౌట్ కాదు. ఒకరేంటి నాకు పని ఇచ్చేది, నేనే డైరెక్టర్ అయితే పోతాను. సో అలాగా ఇంకా డైరెక్షన్ మైండ్ వచ్చి ఇలా ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయింది అంటే నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 2003లో వచ్చాను. 8 వరకు వేస్టే కదా. ఒక 5 years తిరుగుతున్నారు కృష్ణానగర్ ఇవన్నీ అన్నీ తిరుగుతున్నాను, చేస్తున్నాను. ఇంకా నాన్న దగ్గర నుంచి కూడా ఆపేసాడు డబ్బులు తీసుకోవటం. నేనే ఇంకా ఊర్లో నుంచి బియ్యం పంపించేది, ఆ బియ్యం తీసుకునేవాడిని, అది వండుకునేవాడిని, వాటర్ వేసుకొని తినేసేవాడిని అంతే. ఆ బియ్యంలో వాటర్ గంజితో తినేసి గంతే, ఇంకా వాటర్ వేసేది కలుపుకునేది. ఇక్కడ రూమ్లో ఉండేవారా? రూమ్లోనే కృష్ణానగర్లో 1100 రెంట్. మీరు ఒక్కరే ఉండేవారు? నేను ఒకరితో ఉన్నాను. మీరు అప్పుడే అబ్బా సూపర్ అండి. యాక్చువల్ కృష్ణానగర్లో ట్రై చేసేవాళ్ళు ఒక చిన్న రూమ్ లో 10 మంది ఉండి అడ్జస్ట్ అయ్యి. నేను ఉండను, నా ఆలోచనలకి వాళ్ళకి సెట్ అవుతుందో తెలియదు. సో అందుకే నేను ఉండేవాడిని. నేను ఒంటరిగా ఉండేవాడిని, నేను ఒంటరిగానే స్క్రిప్ట్ రాసుకున్నాను, ఒంటరిగానే ఆలోచించాను. నాకు అంటే అందరితో నా మెంటాలిటీ చూడడానికి నేను ఒకలాగా కనబడతాను. దగ్గరికి వచ్చి నాతో మాట్లాడితే కానీ నేను ఏంటో తెలియదు. సో అలా ఫస్ట్ చూడడానికి అయితే ప్రౌఢిష్గా మాత్రం కనబడతా. తర్వాత ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది అవుతుంది. ఇలాగా నా లైఫ్లో ఇలా స్టార్ట్ చేసి ఇలా వచ్చి కష్టాలు పడుతూ 5 years స్ట్రగుల్స్ చేస్తాను. దాంట్లో నా ఫ్రెండ్ నా లైఫ్లో ఒక ఎంట్రీ అయినాడు, ఒక అబ్బాయి సిరాజ్ అని చెప్పి, నా బెస్ట్ ఫ్రెండ్. తను నన్ను పట్టుకొని యూ హ్యావ్ టాలెంట్. తను బయట, తను ముస్లిం, తను సిరాజ్ బయట. తనకి నాకు ఒక కేఫ్లో పరిచయం అయింది. ఆ కేఫ్లో మీద కలిసిన తర్వాత నాకు బాగా ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్. తను నడిపించేవాడు, నేను డబ్బులు బాగా ఎగిరేసేవాడు, ఏది వచ్చినా కూడా. తను ఆపి అప్పుడు నేను ఒక సాంగ్ డాన్సర్గా చేస్తే 3100 ఏమి వచ్చేది. కటింగ్ పోయి 2800 వచ్చేది. దాంట్లో నాకు 200 మాత్రం ఇచ్చాడు, మిగతా తను పెట్టుకుని తనే రెంట్ కట్టేవాడు, తన ఇంటి సామాన్. మీ డబ్బులను తను మెయింటైన్ చేసేవాడు, మీరు అనవసరంగా ఖర్చు పెట్టేస్తారు. అలాగా చేసి నా ప్రతి అడుగులో తను బాగా తోడే హెల్ప్ చేసి తనకి జాబ్ వచ్చింది సౌదీలో. ఇంకా తను జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒకవేళ ఇది ఇక్కడ కుదరలేదు అనుకోది, నేను కూడా వచ్చేసాను సౌదీకి, అక్కడ చూడరా అంటే నేను ఉన్నానులే ఏం కాదు అని తను అక్కడికి వెళ్ళిపోయినాడు. చేసుకుంటే ఒక ధైర్యం వచ్చింది, పర్లేదు సపోర్ట్ ఉందిలే. వాడు వెళ్ళిపోయినాడు కదా, వాడు సక్సెస్ అయితే నేను అయినట్టే. ఇంకా ఆ ఫీల్డ్లో నేను ఉన్నాను. ఇంకా తను బాగా ఎదుగుతున్నాడు. 1 yearలోనే యాక్చువల్ 50,000 శాలరీని 80,000 చేసుకొని 1 lakh దాకా వెళ్తున్నాడు శాలరీ అప్పట్లోనే. ఆ శాలరీ వెళ్తున్నా ఇంకా హ్యాపీ. నాకు డబ్బులు పంపించాలంటే ఒకసారి డబ్బులు పంపించడానికి నాకు బాగా టైట్ అయిపోయింది. అప్పుడు తర్వాత ఏం చేస్తా అంటే, ఏం లేదు తిన్నామంటే తినలేదంటే, లేదు నేను పంపిస్తున్నాను డబ్బులు అని చెప్పి తనే ఒక 5,000 పంపిద్దామని రెడీ చేశాడు. రంజాన్ వస్తుంది, తను పండగకి వస్తున్నాడు షాపింగ్ చేసి, అప్పుడు నాకు మనీ పంపిస్తా అన్నాడు. ఆ టైంలోనే పట్టుకుని కట్ చేస్తే నా దగ్గరికి వచ్చాడు. సారీ రా, డబ్బులు పంపించలేకపోతున్నాను, నన్ను క్షమించు, ఐఎమ్ సారీ, నేను వెళ్తున్నాను అని చెప్పాడు. నిద్ర లేచాను. కల్లో ఫోన్ వచ్చింది. అయిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది, ఎక్కడున్నాడంటే ఇంట్లో ఉన్నాడంటే తొందరగా ఇంటికి రండి అన్నాడు. ఇంటికి వెళ్ళాను, చనిపోయాను తను యాక్సిడెంట్. సిరాజ్ చనిపోయాడు. మై గాడ్. అది ఇండియా వచ్చిన తర్వాత? ఇండియా కాదు, అక్కడే చనిపోయినాడు. సౌదీ చనిపోయాడు. పండగకి షాపింగ్ చేసి వస్తున్నాడు, అక్కడే యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు. ఇంకా నాకు అర్థం కదా, ఇప్పుడే వచ్చానంటే తను ఏంటంటే నాకు కల్లో వచ్చి చెప్పిపోయినాడు, నేను పంపించలేకపోతున్నాను డబ్బులు. బెస్ట్ రిలేషన్ మీది.
ఆయన చనిపోయిన తర్వాత కూడా మేము మర్చిపోలేదు. వచ్చి అదే లేచాను, లేచి ఫోన్ చూశాను, ఫోన్ వస్తుంది. తను వచ్చి నేను అది ఏంటంటే డబ్బులు పంపించలేకపోతే బాధపడుతున్నారు. తను పంపించలేకపోతున్నారా, నన్ను క్షమించు, ఏమనుకోకు, నేను వెళ్ళేసి వస్తాను, బాగుండు, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయినాడు. నిద్రలేచాను, నిద్రలేసి ఫోన్ ఏంటబ్బా కలవడింది ఇచ్చా అనుకుని హలో అంటే ఈ వార్త వచ్చింది, చనిపోయినాడు. ఇంక నాకు అర్థం కాల ఏం చేయాలని. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి మీకు చాలా టైం పెట్టేస్తుంది. ఎందుకంటే కృష్ణనగర్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, ఐమాక్స్కి వెళ్ళినా, ఎట్టు తిరిగినా మీ ఇద్దరు, నాకు తెలియదు కదా, తనే కదా నడిపించేవాడు. సో మీకు ఎటు వెళ్ళాలో తెలియని మీకు ఒక వే చూపించాడు ఇలా. సో తనే మెయింటైన్ చేసేవాడు, ఎంత ఇవ్వాలా, రెంట్లు ఎంత ఇవ్వాలా, కిరాణా షాప్ వాడికి ఎంత ఇవ్వాలి అన్నీ వాడికి తెలుసు కదా. సో ఒక్కసారి వాడు లేనప్పుడు నేను ఏం చేయను, ఎలా ఒంటరి అయిపోతాను, బ్లాంక్ అయిపోద్ది. సో ఇంకా నాకు అర్థం కాలే ఏం చేయాలి. ఒక 1.5-2 months మస్జిద్, ఇల్లు, నేను అంతే, ఇంకెక్కడ పోయాను కదా. ఏడుస్తాను. తర్వాత నితిన్ ఫోన్ చేశాడు, హీరో నితిన్. మీరు అప్పటికి డాన్సర్? అప్పటికి డాన్సర్. హీరో గారు నితిన్ గారు ఫోన్ చేసి దాని ముందు ఏంటంటే మగధీర పెడుతున్నారని డెమో చేయమన్నారు. మగధీర సినిమాకి బంగారు కూడా పెట్టి సాంగ్ పెడుతుంటే ప్రభుదేవాలు అరేంజ్ చేయట్లేదు, వేరే వాళ్ళు ట్రై చేస్తున్నారంటే మనకేం తక్కువ, మనం ట్రై చేద్దామని అక్కడిక్కడ అప్పు చేసి ఇక్కడ చేసేసి ఒక 50,000 పెట్టి ఒక డెమో చేసి రాజమౌళి సార్కి ఇచ్చాం అనమాట. సో ఆయన బాగా ఇంప్రెస్ అయినాడు, ఇద్దామని చెప్పి బాగా ట్రై చేశాడు. కొన్ని కారణాల వల్ల అది రాలేదు. సో మీరు అప్పటికి ఇంకా డాన్స్ మాస్టర్ అవ్వలేదు, సో డాన్సర్గానే డెమో చేసి ఇచ్చాం. తర్వాత ఆయన ఈ బంగారు కాబట్టి ఇవ్వలేకపోతున్నాను, క్లైమాక్స్ సాంగ్ ఇస్తాను, అది బాగా చేద్దామని అన్నారు. తర్వాత ఓకే నేను హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ ఆయనే ఫోన్ చేసి నేను ఇవ్వలేకపోతున్నాను, ఐఎమ్ సారీ, మగధీర సినిమా రావాల్సింది అలా మిస్ అయింది, ఇవ్వలేకపోతున్నాను, నెక్స్ట్ మాత్రం కంపల్సరీ ఇస్తాను ఖచ్చితంగా అన్నారు. థ్యాంక్ యూ సార్, మీరు పిలిచి మాట్లాడింది నాకు గొప్ప అని నేను హ్యాపీగా ఉన్నాను అని ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా బాధపడతా ఉన్నా లోపల. తర్వాత ఇంకా అది జరిగింది, అయిపోయింది. తర్వాత ఇది జరిగింది, ఈ నా ఫ్రెండ్ చనిపోవటం ఇవన్నీ రూమ్లోనే ఉంటే అప్పుడు నితిన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ చేసి మాస్టర్ నాకు ఒక సాంగ్ చేసి పెడతారా, నితిన్ గారు పిలుస్తున్నారు రండి అంటే అప్పుడు నేను వెళ్తే నాకు ఒక సాంగ్ చేసి పెట్టండి ఇది అని అంటే నా డెమో అంటే లాస్ట్ టైం హీరో మేము డ్యాన్సర్ చేస్తున్నప్పుడు నా దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సార్ తను బాగా చేస్తాడు అని చెప్పి నా సీడీ ఇచ్చారు. సో మీరు హీరో నితిన్ సినిమా హీరోకి సుధాకర్ గారు అది సీడీ ఆయన ఎప్పుడో చూశాడంట, నాకు తెలియదు. అది బాగుంది, బాగా చేస్తున్నాడు కంపోజిషన్ అని చెప్పి ఆ బంగారు కాబట్టి సాంగ్ డెమో ఉంది కదా, ఆ డెమో తను చూసి నన్ను పిక్ చేశాడు. ఇంకెళ్ళారు, సాంగ్ ఇచ్చారు. అప్పట్లో పెద్ద హీరో కదా మన నితిన్ సార్, ఇప్పుడు కూడా అనుకోండి అట్లా. సో ఆయన ఇవ్వటం అనేది హైదరాబాద్ మాస్టర్లకి గొప్ప. వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్ మాస్టర్కి అంత పెద్ద హీరో ఇచ్చారు అని నేను కూడా కొంచెం ప్రౌడ్ ఇష్యూ ఉంది, సరేలే మన వాళ్ళకి ఇచ్చారు, మనం చేద్దాం చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఇంకా అక్కడ కంపోజ్ చేసాం, సాంగ్ స్టార్ట్ చేసాం. నా కంపోజిషన్ నచ్చుతుందో లేదో తెలియదు, నా కంపోజింగ్ రాదు, ఏదో ఇంకా అక్కడ వెళ్ళాను, కూర్చున్నాను, ఆలోచించి కంపోజ్ చేయడం స్టార్ట్ చేశాను. చేసి అయిపోయింది. నితిన్ గారు వచ్చి చూశారు, చూసి సూపర్ ఉన్నాయి మూమెంట్స్, ఆల్ ది బెస్ట్ అని హక్ చేసుకొని చాలా బాగుంది నేను చేసేస్తానని కొంచెం చూసుకొని వెళ్ళిపోయినాను. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లొకేషన్కి వెళ్ళాము, కాస్ట్యూమ్ చెప్పాము. మెయిన్ లొకేషన్కి వెళ్ళాం కానీ నేను అనుకున్నట్టు లొకేషన్ లేదు. సో మీరు డిజైన్ చేసుకున్న లొకేషన్ పోయింది మనకు లేదని చెప్పి ఇంకా నితిన్ సార్ వచ్చి ఏంటి డిసప్పాయింట్లో నువ్వు చేయమని అంటే, సార్ నేను చేయను సార్ సాంగ్ అని. మా వాళ్ళందరూ షాకు, ఇంక ఈడు అయిపోయినాడు, ఇంక రాడు ఈడని. అంతే అప్పుడు ఇవ్వటమే గొప్ప, రావడం గొప్ప, దాన్ని ఇలా చెప్పడం నేను చేయను అని. తర్వాత నితిన్ సార్ లేచి, సార్ అర్జెంట్ ఇంటికి రా, నేను ఇంటికి వెళ్ళిపోతాను, తను చెప్పి చేయను అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నితిన్ సార్కి కూడా యాక్చువల్ నచ్చలేదు. ఇమీడియట్లీ దాని ఇంకొక సాంగ్, ఇది వద్దు సెట్ సాంగ్ చేస్తున్నాం అని ఇంకో సాంగ్ వినిపించారు. అదే ఏ మాయో చేసావి ఆ సాంగ్, అది వినిపించాక చాలా బాగుంది సార్ అంటే అది చేద్దాం ఫస్ట్ అన్నారు. తర్వాత మళ్ళీ పిలిపించారు, వెళ్తున్నాను, మళ్ళీ పిలిపించి లేదు ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాం, మేము ఫోన్ చేసి పిలిపిస్తాను వెళ్ళిపోవాలి. మా వాళ్ళందరూ ఇంకా అయిపోయింది జాని అన్నీ వస్తున్నాయి, దాదాపుగా 90% వచ్చిపోతే అది ఇంకా బాధ, రాకపోతే టోటల్గా వచ్చేసింది. నేనే రిజెక్ట్ చేసినట్టు అయిపోయింది. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ కానీ మా అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరూ అయిపోయినారు జాని ఇంకా రాదు, ఈ అవకాశం రాదు. ఒకసారి స్టార్ట్ చేసి ఆగిందని అంటే
తనకు రాదని చెప్పి తీసేశారని చెప్పి ఇవన్నీ వస్తాయి. సో బాధపడతా ఉంటే నితిన్ సార్ గారు ఫోన్ చేశారు, చేసి అర్జెంట్ ఇంటికి అంటే మళ్ళీ ఇంటికి వెళ్తే వరంగల్లో సాంగ్ చేస్తావు ఇది అన్నారు. చేస్తాను నాకు లొకేషన్స్ అంటే చూస్తే ఆ టెంపుల్స్ అవి ఉంటే ఓ సూపర్ చేస్తాను సార్ నేను రెడీ చేయడానికి అంటే అప్పటికప్పుడు డిసైడ్ చేసి వెళ్ళిపోయి అక్కడ ఫస్ట్ షాట్ నాది ఆ టెంపుల్ దగ్గర పెట్టాను ఫస్ట్ షాట్. ఇంకా అక్కడి నుంచి నా కొరియోగ్రఫీ స్టార్ట్ అయింది. సెంటిమెంట్గా కూడా కలిసి వచ్చినట్టు. నాకేం తెలియదు కూడా అప్పుడు కెమెరా అంటే తెలియదు, ఏమైనా ఐడియా తెలుసు అంతే, ఇలా చేయొచ్చు అని తెలుసు. అది చూడండి ఆ సాంగ్ అన్మెచ్యూర్డ్ కటింగ్స్ ఉంటుంది అది ఆ సాంగ్, కానీ మూమెంట్స్ బాగుంటాయి. అన్మెచ్యూర్డ్ కటింగ్స్ అన్మెచ్యూర్డ్ టేకింగ్స్ ఉంటాయి ఆ సాంగ్. ఫస్ట్ కదా మీకు పెద్దగా. తర్వాత సెకండ్ సాంగ్కి నాకు అర్థమైపోయింది అప్పుడు, అదే ఏమయ్యే సాంగ్ అక్కడ బాగా చేశానని చెప్పి ఇమీడియట్లీగా అర్లీ మార్నింగే సాంగ్ మన అక్కడ వైజాగ్ అదే వరంగల్ నుంచి ఇక్కడ రాగానే హైదరాబాద్లో సాంగ్ సెట్ వేసారు అని ఆ సాంగ్ ఇచ్చారు, ఏమయ్యే సాంగ్. అప్పటికి కొంచెం స్టడీ అయిపోయినా నేను, నా కెమెరా అది ఇది కొంచెం పర్లేదు. ఇంకా అక్కడ నుంచి ఏమయ్యే సాంగ్ చేసాం, అది బయట రిలీజ్ అయింది. అక్కడి నుంచి నేను నేను జానీ కొరియోగ్రాఫర్ అని అప్పుడు ఒక మార్క్ పడింది. ఆ సాంగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇమీడియట్లీ నితిన్ సారి రామ్ గోపాల్ వర్మ పిలిచాడు. ద్రోణ సినిమాలో మొత్తం టూ సాంగ్స్ చేశారు. అది బాగుందని ఇంకోటి ఇచ్చారు, అది బాగుందని ఇంకోటి, మొత్తం 3 సాంగ్స్ చేశారు. ఆ సాంగ్ అయిపోయింది, సినిమా రిలీజ్ అయింది. డిసప్పాయింట్ నేను, ఆ ఫస్ట్ సినిమా హిట్ అయితే బాగుంటుందని చెప్పి. అది యావరేజ్గా నడిచింది, బట్ ఓకే హ్యాపీ. యావరేజ్ బీసీడీసీ మొత్తం బాగా ఆడింది, నా పేరు బాగా వచ్చింది, మంచిగా వచ్చింది పేరు, హ్యాపీగా ఫీల్ అయినాను. తర్వాత ఏంటి మళ్ళీ తర్వాత ఇంకా సినిమాలు లేవు, వరుసగా చేశాను. నితిన్ది అయిపోయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ హిందీలో పిలుచుకొని వెళ్ళి హిందీ చేయించాడు. అప్పుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర వర్క్ చేయడం అంటే నాట్ ఏ జోక్. సెకండ్ మూవీ రామ్ గోపాల్ వర్మ గారితో ఇమీడియట్గా బాలీవుడ్. అది ఇది అజ్ఞాత్ అడవి నితిన్ గారు, దాంట్లో ఒక సాంగ్ చేసాము. ఆయన ఫస్ట్ రామ్ గోపాల్ చూడగానే యూఆర్ నాట్ లుకింగ్ కొరియోగ్రాఫర్, హీరో అని ఉంటారు, ఇదేంటి ఇలా ఉన్నాడు, ఈడేం చేస్తాడు అని అడిగారు. లేదు సార్ నన్ను నమ్మండి బాగా చేస్తాడు అని చెప్పి నితిన్ సార్ చెప్తే, అప్పుడు ఇంకా అక్కడ పోయినాం. అక్కడికి వెళ్ళి రిహార్సల్ చేసి చూపించగానే సూపర్ బాగా చేసావు అతను కొట్టేసా అని చెప్పి ఆయన ఒక్క షాట్. యాక్చువల్లీ ఆయన ఉంటాడు షూట్ అప్పుడు, ఆయన నువ్వేం చేస్తావు చేయన్నారు, చేసి చూపించిన తర్వాత ఆయన నన్ను వదిలేసి లేదు బాగా చేస్తున్నావు చేయను సార్, మీరు ఉన్నాను సార్ అంటే నేనుంటే చెడిపేస్తాను, నువ్వు బాగా చేస్తున్నావు నువ్వు చేయన్నాడు. అది అయిపోయిన తర్వాత ఇంకో సాంగ్ దాంట్లోనే చేశాను కంటిన్యూగా. నేను ఒక సాంగ్ ఇస్తే దాంట్లో ఇంకో సాంగ్ చేస్తా ఖచ్చితంగా. మీ వర్క్ చూస్తే డెఫినెట్గా ఇస్తారు. వస్తూ ఉంది ఇప్పటికీ, అనాది నుంచి వస్తానే ఉంది అది. డ్రోన్ అది అయిపోయింది. అడవి బాగా సినిమా రిలీజ్ అయింది, పోయింది, అక్కడ డిసప్పాయింట్. దాని తర్వాత ఇంకో రెచ్చిపో చేశాను, వరుసగా చేశాను నితిన్ సారి రెచ్చిపో. దాంట్లో 2 సాంగ్స్ చేశాను. అది కాలేదు ఎందుకంటే లెగ్ అంటారు ఇక ఇండస్ట్రీలో, ఈ లెగ్ చూడు వీడి వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతాయి అది ఇది అని చెప్పి. యాక్చువల్లీ నేను ఆయన నమ్మను, కానీ సెంటిమెంట్ ఉంది ఇక్కడ. అలా అని చెప్పి అందరు చేయరు సెంటిమెంట్, కొంతమంది ఉంది. ఇండస్ట్రీ మొత్తం సెంటిమెంట్ లేదు, ఏంటప్ప ఏదో అడ్డుపడుతుంది నా లైఫ్ కానీ ఇలా కాదని ఆపేసా. షూటింగ్స్ చేయడం ఆపేసా. చిన్న చిన్న సినిమాలు వచ్చేది, పెద్దదే చేస్తా, పెద్ద హీరోతో చేస్తా ఎవరైనా కానీ. ఇంకా తిరిగా తారక్ సార్ దగ్గర తిరిగాను, బన్నీ సార్ దగ్గర తిరిగాను, ప్రభాస్ గారి అందరి దగ్గర బాగా తిరిగా. చరణ్ సార్ దగ్గర మాత్రం తిరగలే నేను. తిరిగాను వాళ్ళ దాకా చేరుకోలేదు. వాళ్ళు కూడా అంటే నేను హీరోలని తప్పట్లేదు, ఎందుకంటే నా మీద ₹1 కోటి పెడతారు. ఒక డ్యాన్స్ మాస్టర్ అనే మీద 80 లక్షల నుంచి ₹1 కోటి, 2 కోట్లు పెరుగుతానే ఉంటుంది. ఒక సాంగ్ చేయాలంటే అంత బడ్జెట్ అవుతుంది. ఇంకా పెద్దగా ఉంటుంది. మనల్ని నమ్మి పెట్టడం అంటే నాటి జోగి ఎవరని ఇస్తారు, ఏమని ఇస్తారు మనకి సాంగ్. అందుకే వాళ్ళు తప్ప తిరిగాను. వాళ్ళు ఇస్తా అన్నారు. మేబీ వాళ్ళకి భయం కదా అసలు, అంతే కదా, మన అంత పెడితే ఇటు చెడిపేస్తారేమో సాంగ్ ఏదన్నా అయితే ఉన్నారు కదా మాస్టర్లు, రాజ్ మాస్టర్ ఉన్నాడు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళు తీద్దామని వాళ్ళ త్రూ కరెక్ట్, మనం వాళ్ళని ఎవరు తప్పుపట్టలేదు. ఇంకా ఆ లైఫ్ వెళ్తామని ఎవరు ఇవ్వట్లేదు, ఏం చేయాలరా బాబు అని. ఈ లోపల డీ ప్రోగ్రామ్ ఒక ఆఫర్ వచ్చింది, ఈటీవీలో D3.
అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేను మామూలుగానే ఇవ్వట్లేదు నాకు సాంగ్స్. సో సినిమాలో ఆగిపోయిన తర్వాత ఎంత గ్యాప్ తర్వాత డి వచ్చింది? వచ్చింది మీరు ఆగి చేయొద్దు అనుకున్న తర్వాత ఒక 1 year మళ్ళీ 1 yearకి డి వచ్చింది. డి చేసాను, అది ప్లస్ అవుతుంది అనుకున్నా. నాకు బాగా ప్లస్ అయింది, మైనస్ అయింది అది. బట్ మీరంటూ జానీ మాస్టర్ జనాలకు తెలిసింది, అదే ప్లస్. ఇది నేనంటూ తెలవడానికి అది ప్లస్. మామూలుగానే నాకు సాంగ్స్ ఇవ్వట్లే, అది చేసిన తర్వాత ఇంకా ఇవ్వలే. 3 years ఖాళీగా ఉన్నా. ఓకే, అదొక 1 year, దాని ముందు మళ్ళీ తర్వాత 3 years ఖాళీగా ఉన్నా. ఇవ్వట్లే. ఎవడంటే వాడికి ప్రౌడ్, వాడికి అది ఇది వాడు అలా ఇలా. అదొక ప్రోగ్రామ్ కాబట్టి అది అలా జరుగుండొచ్చు కానీ బట్ అది మీకు ఎఫెక్ట్ కొట్టింది. బాగా పడింది, పేరే వచ్చింది నాకు. ఇది ఈ రోజుకి నేను వాసన చెప్తున్నాను. నా నా మొబైల్స్ మీకు చూపిస్తాను. నా ఫోటో బైక్స్ వైజర్ మీద వేసుకొని తిరుగుతుంటారు, పచ్చబొట్టు వేసుకొని తిరుగుతుంటారు. నేను చూసాను జానీ మాస్టర్. సో చాలా మంది చేశారు. అదైతే దొరికింది నాకు, దాంట్లో నుంచి డి నుంచి బాగా దొరికింది నాకు. అది కానీ సినిమాలు మిస్ అయినా తర్వాత ఇంకా మిస్ ఇంకా ఏం చేద్దాం అన్న టైంలో అంటే ఏం కనపడట్లేదు దారిలో. ఆలోచిస్తా ఉన్నా. తర్వాత రాజమౌళి సార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ మా గురుగారు ఫోన్ చేశారు బాబు. వెళ్తే సాంగ్ చేయాలని. తర్వాత ఇచ్చారు, సీడీ ఇచ్చారు. రాయ రేసోలు అనే సాంగ్ ఇచ్చారు. అది బాగా కంపోజ్ చేసి బాగుంది, చాలా బాగుంది కంపోజిషన్ అని చెప్పి ఇంకా ఆయన వచ్చారు. ఆయన వచ్చి యాక్చువల్లీ ఆయన లాస్ట్ మూమెంట్ కదా, సో బిజీగా ఉన్నారు ఆయన. ఇది సినిమా ఎడిటింగ్స్ అని అదన్నీ బిజీగా ఉంటారు. సో సాంగ్ వదిలి వెళ్ళరు. అలాంటిది కోటి గారు అని చెప్పి కోటి మీద నా మీద సాంగ్ వదిలేసి ఆయన అప్పుడప్పుడు వచ్చి చూస్తూ వెళ్ళేవారు. ఫస్ట్ 2 షాట్లు చూసిన తర్వాత ఆయన నేను వెళ్తున్నాను జాని, మీరు చేసుకోండి అని చెప్పి కోటి గారిని అప్పచెప్పి మీరు చేసుకోండి అని మధ్యాహ్నం భోజనానికి అలా వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అంటే రాజమౌళి సార్ అంటే రాజమౌళి సార్ అంటే నేను సాంగ్ మొత్తం ఆయన చేస్తారు, బాగా ఆయనే డిజైన్ చేస్తారు. వాస్తవం చెప్తున్నా, మేము ఎంత కష్టపడినా కూడా, ఏ సినిమాలో అయినా మేము కష్టపడినా కూడా మేము 10% మాది ఉంటుంది, 90% ఆయనది ఉంటుంది. అది ఏ మాస్టర్ అయినా కానీ ఏదైనా 90% ఆయనే చేస్తారు. బికాజ్ ఆఫ్ ఆయనకి ఆ కథ తెలుసు, ఆ మీటర్ తెలుసు, దాన్ని ఎలా తీసుకువెళ్ళాలో తెలుసు. ఎందుకంటే ఆయన నార్మల్ డ్యాన్స్ సాంగ్లు చేయడు, టీముల్లో ఒక కథ నడుస్తుంది పాటలో. ఆ కథ బాగా లెవెల్స్ అంటే ఇంట్రెస్టింగ్గా తీసుకుని ఆయన ఏది చేసినా అది బాగుంటుంది రాజమౌళి సార్ దగ్గర. అది మొత్తం ఆయన చేస్తారు. అలాంటిది ఆయన వదిలి వెళ్ళారు. నేను హ్యాపీగా ఫీల్ అయినా. ఫస్ట్ సాంగ్ అది హ్యాపీ ఫీల్. ఇంకా అది చేశాను. అది చేసి రిలీజ్ అయింది, పెద్ద పేరు వచ్చింది, జానీ మాస్టర్ బాగా వచ్చింది, సినిమా హిట్ అయింది. నా ఫస్ట్ హిట్ సినిమా. మర్యాద రామన్నలో టాప్ సాంగ్ అంటేనే రాయరేసలు. ఇంకా ఫస్ట్ హిట్ సాంగ్, సినిమా హిట్, హ్యాపీ ఫీల్ అయినాను. తర్వాత ఇంకేముంది, మళ్ళీ ఖాళీ. మళ్ళీ రావట్లేదు, చిన్న వస్తున్నాయి. సినిమా ఫ్లాప్ అయినా రావట్లేదు, హిట్ అయినా రావట్లేదు ఏంట్రా బాబు. చిన్నవి వస్తున్నాయి. ఇది వరుణ్ సందేశ్ వాళ్ళది అంటే వాళ్ళు తక్కువని కాదు, నేను చేస్తా. నేను నాకంటూ టాప్స్ వెళ్ళిన తర్వాత అప్పుడు అందరూ చేద్దామని నా ఒపీనియన్. చాలామంది అన్నారు వీడికి ప్రౌడ్, మా డ్యాన్స్ మాస్టర్లు వాళ్ళందరూ వీడికి అవసరమా, ఆఫర్ వచ్చినా వదులుకుంటున్నాడు అలా ఇలా ఆగా ఇంక ఇలా కాదు, మెగా ఫ్యామిలీని పట్టుకుంటే వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆయన అంటే ఇష్టం నాకు. రాజమౌళి నేను యాక్చువల్లీ మాస్టర్ అయింది కూడా చరణ్ సార్ ఫస్ట్ సినిమా కదా, సెకండ్ మగధీర కదా, ఆయన చేస్తే నేను బయటపడతాను, నాకు గట్టి నమ్మకం. తారక్ ఆయన ఇద్దరితో చేస్తే నేను ఖచ్చితంగా బయటపడతాను, మనం వర్త్ చూపించుకోవచ్చు అని చెప్పి. అప్పుడు మిస్ అయింది కదా. సో ఇలా కాదు, మనం గోయింగ్ టు చరణ్ సార్ అని చెప్పి రచ్చ షూట్ జరుగుతుంటే వెళ్ళి సార్ నమస్తే సార్ అని కలిసా. ఎవరమ్మా అన్నారు. సార్ నేను బంగారు గోల్డ్ సాంగ్ డెమో చేశాను. చూసాను రాజమౌళి సార్ దగ్గర చూశాను, బాగా చేసామమ్మా, సరే ఉండు అని చెప్పి లోపల క్యారీవన్లో కూర్చోన్నాడు. వెళ్ళాను, కూర్చోను. బయటకు అప్పుడు షార్ట్ నుంచి వచ్చారు. వచ్చి నీ పేరు జానీ సార్ అన్న, మ్యూజిక్ బిట్ ఇచ్చా, ఈ మ్యూజిక్ బిట్ చేసుకోరా కంపోజిషన్ చూద్దాం అసలు ఎలా ఉంటుందో. పోయి చేసుకుని వచ్చాను, ఎడిటింగ్ చేసి చూపించాను. నేనే కంపోజ్ చేసి మనమే డ్యాన్స్ చేసి ఎడిటింగ్ చేసి చూపిస్తే ఇది బాగుంది, కానీ సోలో సాంగ్ అయితే బాగుంటుంది, ఇది నాకు తమన్నాకి నాకు ఉన్న చిన్న బిట్, ఇది కపుల్స్తో ఆడాలా అలా ఇలా అన్నాడు.
అంటే సార్ ఒక్క హాఫ్ అన్ అవర్ అండి సార్ కంపోజ్ చేస్తాను. హాఫ్ అన్ అవర్ చేస్తా, ఇది చేయని అంటే ఇంకొక అక్కడ ఆల్రెడీ జరుగుతుంది షూట్, మ్యూజిక్ బిట్లు జరుగుతున్నాయి. అది బ్రహ్మానందం గారి ఎపిసోడ్స్, ఆ డ్యాన్స్ నేర్పడం అది జరుగుతూ ఉంది. సో రచ్చ సినిమా అక్కడ ఒక అమ్మాయిని పిక్ చేసి డ్యాన్సర్ని కొంచెం హెల్ప్ చేస్తారా నాకు అని ఆ అమ్మాయితో కంపోజ్ చేసి చూపిస్తే సూపర్గా ఉంది, చాలా బాగుంది కంపోజిషన్, అదిరిపోయింది అని మైక్ ఇచ్చేసారు. మైక్ నేను పట్టుకొని షూట్ చేయన్నాను. నాకు చిరంజీవి గారు కొడుకు మెగా పవర్ స్టార్ చేయాలనుకున్న డ్రీమ్ అది అంత ఫాస్ట్గా చేతిలోకి వచ్చేసరికి తప్పనేది. ఇంకా ఫస్ట్ టైం కౌంటింగ్ చెప్తున్నప్పుడు కళ్ళలో వాటర్ వచ్చేసింది నాకు. ఎందుకంటే చరణ్ సార్ అంటే చిరంజీవి గారి కొడుకు ఫస్ట్ కదండి, సెకండ్ మూవీ థర్డ్ మూవీస్ కదా. సో వాళ్ళు అంత ఈజీగా అందరికి ఇవ్వరు కదా మాస్టర్. ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా రేంజ్లో ఉన్న సినిమా. ఆరెంజ్ తర్వాత మూవీ అది, సో బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అప్పుడు తను ఇచ్చేసి నాకు షూట్ చేయమన్నారు, షూట్ చేశాను. ఏడ్చుకుంటూ చేసేది బాగా, అంటే ఏడ్చుకుంటే అంటే ఆనంద్ బాష్పాలు అంటారు కదా. ఏ సాంగ్ అది? అది చిన్న బిట్, అది బిట్, చిన్న బిట్. తర్వాత ఇంకా అది చూసిన తర్వాత సాయంత్రం వెళ్ళేటప్పుడు ప్యాకప్పుడు బాగా చేసేదని రేపు రా అన్నాడు. వెళ్ళాను, డెలివరీలకు సీడీ ఇచ్చాడు, ఇచ్చి కంపోజ్ చేసి చూపించాను. ఇంకెళ్ళాను, సెకండ్ డేనే పిలిచి ఇచ్చింది డెలివరీలకు ఇచ్చి తీసుకుని కంపోజిషన్ చేసి నైట్ అంతా అది బాగా తన తలగా నొప్పిలే ఆ సాంగ్. డెలివరీ సాంగ్ రాలి మర్చిపోయినా, ఇది సెకండ్ డే వానవాన సాంగ్. వానవాన సాంగ్ ఇచ్చారు. ఇచ్చి ఇది ఏం సాంగ్ తెలుసా నీకు, వానవాన సాంగ్, ఇది మేము పెడుతున్నాం, దాన్ని షూట్ చేసి తీసుకురా. అది కూడా చిరంజీవి గారి సాంగ్. చిరంజీవి గారి సాంగ్. ఇది నాకు భయం వేసింది, ఇదేంటి అంత పెద్ద సాంగ్ నా మీద పెట్టేశారు, అది రాజ్ మాస్టర్ ఎవరో చేయాల్సింది అని చెప్పి ఇంక దానికి కంపోజ్ చేసి షూట్ చేసి ఎడిట్ చేసి దాన్ని చూపించడానికి నాన్న తిప్పలు పడ్డా. నేను నైట్ అంతా, ఇది నైట్ ఎన్ని గంటలకు మార్నింగ్ 7కి స్టార్ట్ చేసాము కంపోజిషన్, నైట్ 4కి అయిపోయింది కంపోజిషన్. అదంతా అయిపోయిన తర్వాత దాన్ని ఎడిట్లో కూర్చున్నాం. 4 నుంచి 6:30 వరకు ఎడిట్లో కూర్చున్నాం. 9 o'clock ఆయన పిలిచింది, ఎడిట్ కూర్చొని మొత్తం ఎడిట్ చేసాము. ఎడిట్ చేసి ఇంకా అలా నిద్ర వస్తుంది మాకు, చిన్న కరెంట్ పోయింది, అది సేవ్ చేయలే, మొత్తం ఎగిరిపోయింది. మళ్ళీ నాకు బీపీ లేచింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, కరెంట్ ఏమో రావట్లేదు. అక్కడి నుంచి దాన్ని తీసుకుని ఇంకో దగ్గర వాడి దగ్గర పరిగిచ్చి కృష్ణ, అదే మణికొండలో ఉన్నప్పుడు మణికొండ నుంచి కృష్ణానగర్కి వచ్చాం. ఆ కృష్ణానగర్ వచ్చి వాడి దగ్గర పెడితే వాడు కొంచెం చేసి అక్కడ పోయింది కరెంట్, అక్కడ పోయింది. ఇంకా అక్కడ పోయింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇంకా అయితే అయింది, టైం అయితే అయింది అని చెప్పి మళ్ళీ మన ఇంట్లోనే పోయి కూర్చొని దాన్ని మళ్ళీ కరెంట్ వచ్చింది. అప్పుడు రాగానే ప్రాపర్గా ఎడిట్ చేయాలి, టక్ 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 వేసేసి ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళగానే లేట్ అయిపోయింది, వెళ్ళిపోయినాడు ఆయన. వెళ్ళిపోయినాడు, అబ్బా వెళ్ళిపోయినాడు. ఎప్పటిదాకా అడిగి ఉండిపోయినాడా చరణ్ సార్, వెయిట్ చేసి వెళ్ళిపోయినారు అంటే, అరే పాప నా గురించి వెయిట్ చేశారు ఆయన అని. ఇంకా రాదనుకున్నాను నేను, ఇంక పోయినట్టే మనకు, టైమింగ్ పంచువాలిటీ లేని వాళ్ళకి ఇక్కడ ఉండదు అని కామ్గా ఉండే. తర్వాత మళ్ళీ సెకండ్ ఎక్కడ పోయినాడు జాని, రమ్మని చెప్పాను కదా అన్నారంట. అప్పుడు ఇంటికి వెళ్ళి అది సీడీ ఇచ్చేసారు, సీడీ తీసుకుని చూసి వెయిటింగ్, సాయంత్రం ఎప్పుడు పిలుస్తారా ఎలా ఉందో ఎలా ఉందో అంటే. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి బాగుంది సంపదాన్ని గారితో చెప్పించారు, బాగుంది మాస్టర్, చాలా బాగా కంపోజ్ చేశారు, కానీ ఈ సాంగ్ కాదు, ఇది వచ్చినా రాకపోయినా బాధపడొద్దు అనేసారు. మళ్ళీ తలకాయ పట్టుకున్నాం, అయ్యా ఇదేంది ఇది చెప్పారు. బాగుంది అన్నారు, కంపోజిషన్ అదిరిపోయింది, కానీ ఇంకా ఈ సాంగ్ అయితే వద్దు ఇంకా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్, ఆ 1 month అయింది. తర్వాత 1 month తర్వాత వెయిట్ చేస్తున్నా, ఇంక ఎటు పోలేను. తర్వాత నేను వేరే ట్రయల్స్లో ఉన్నా, ఆ స్టోరీ మళ్ళీ చెప్తాను మీకు. ఆ లైవ్ ఇంకో ట్రాక్ వెళ్తూ ఉంటుంది సైడ్లో, ఇది కొరియోగ్రాఫ్ మాత్రమే చెప్తున్నా. ఆ దాంట్లో ఉన్నప్పుడు వచ్చింది ఫోన్ చేసి, జానీ మాస్టర్ పిలుస్తున్నారు, చరణ్ సార్ పిలుస్తుంటే వెళ్ళగానే అప్పుడు డెలివరీలకు సీడీ ఇచ్చి ఈ సాంగ్ కంపోజ్ చేసి షూట్ చేసి ఇవ్వను. ఇంకా కసిగా బాగా డే అండ్ నైట్లు దాన్ని కష్టపడి చేసి ఎడిట్ చేసి అన్నీ చేసి 4-5 వర్షన్లు చేసి, ఒకటే దానికి 6 వర్షన్లు ఏం చేశాను.
ఒకటే మ్యూజిక్కి 6 మూమెంట్లు అనమాట. అన్నీ పేర్చి ఆయనకి చూపించా. మనీష్ శర్మ ఆఫీస్లో కూర్చొని చూపించాను, బాగా గుర్తు నాకు డైరెక్టర్ గారికి. తర్వాత హీరో గారు రమ్మంటున్నారు అనగా హీరో గారి ఇంటి దగ్గరికి వెళ్ళా. ఫస్ట్ టైం చరణ్ సార్ ఇల్లు చూడటం అది. వెళ్ళాను, కూర్చోబెట్టాను, చూశాను. చూసి బయట అంతా మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. వెయిటింగ్ వాళ్ళకి జ్వరాలు వచ్చేసినాయి. నాకు చరణ్ సార్ పక్కన కూర్చున్నప్పుడు మొత్తం వేడి కాలిపోతుంది ఒళ్ళంతా నాకు. ఎందుకంటే మీరు కావాలని చూడండి, ఎప్పుడైనా కాంపిటీషన్స్ ఉన్నా ఏమన్నా రిజల్ట్స్ వస్తున్నా ఒళ్ళంతా వేడైపోతుంది. నాకు వేడైపోయి అందులో నాకు డే నైట్లు నిద్రలేదు. 5 రోజులు వరుసగా కంటిన్యూ కంపోజ్ చేసాను. 5 days చేసేదాన్ని కంపోజిషన్. బాగా చూసానంతా చూసి చేసి ఆల్ ది బెస్ట్, వీఆర్ గోయింగ్ టు షూట్ అన్నాడు. అంతే. అంటే మనం షూట్ చేస్తున్నాం అని వీఆర్ గోయింగ్ టు షూట్ అన్నాడు. ఇంక థ్యాంక్ యూ సార్ అన్నాను. బయటకు వచ్చి వీఆర్ గోయింగ్ టు షూట్ అంటున్నాడు, ఏంటి నాకు అర్థం కావట్లేదు. అసిస్టెంట్ నాతో పాటుగా వచ్చాడు వెనకాల. వాడు మాట్లాడి కిందకు వచ్చి మాస్టర్ అని కౌగులిస్తాడు. ఏమైంది అంటే వీఆర్ గోయింగ్ టు టేక్ అంటే సినిమా మన షూట్కి వెళ్తున్నాము, ఓకే అయిపోయింది సాంగ్ మాస్టర్, మీరు ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు రండి అని పాపం హగ్ చేస్తున్నాడు. కమల్ తన పేరు అసలు. హగ్ చేసుకుని ఇంకా అక్కడి నుంచి బయటికి రాగానే వీళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు. అక్కడ నేను షాడ్కి వెళ్ళా, ఏంటి ఏమో అంత అయిపోయింది అంత అయిపోయింది అని అంటే, నేను అందుకే చెప్పినాను కష్టపడద్దాం ఒకడొకడు ఎక్స్ప్రెషన్స్. లేదురా ఓకే అయిందా, సీడీ కన్ఫామ్ అయిపోయింది అని అనగానే అప్పుడు హగ్ చేసుకున్నాను. తర్వాత రిహార్సల్కి వచ్చారు ఆయన. రిహార్సల్కి వచ్చి చూశారు, కంపోజిషన్ చూసి బాగుంది, ఇది బాగుంది, అది మార్చండి, ఇది మార్చండి, దీన్ని ఎడిట్ చేయండి, అది ఎడిట్ చేయండి, కాస్ట్యూమ్ ఓకేనా మీకు, కాస్ట్యూమ్ చూసుకున్నారా, అది ఇది రొటీన్కి వద్దు. నా ఫస్ట్ సాంగ్ కదా, సో జీన్స్లు టీషర్ట్లు వేసేసి చేయకుండా ఏంటంటే చరణ్ సరే నాకు ఐడియా ఇచ్చారు, రాజుల్లాగా చేద్దామా ఆ సాంగ్. చూడండి మీకు కావాలి రాజుల్లాగా పెట్టి బాగుంటుంది డ్రెస్సింగ్ అది. తర్వాత ఆయన వచ్చి చూసారు. తర్వాత రిహార్సల్కి ఆయన షూస్ వేసుకుని వచ్చారు. రిహార్సల్ చేసి స్టార్ట్ చేసి నేను తలపట్టుకుని కూర్చున్నా, ఈయన అని. రిహార్సల్ ఎంత చెత్తగా చేస్తారంటే ఆయన, నేను చెప్తున్నా కదా, వాళ్ళు చేయరు ఆయన రిహార్సల్. అసలు నిజంగా నేను చూసి మా వాళ్ళందరూ చూసుకుని ఒక మొహాలు చూసుకొని అయిపోయినారా ఈయన. వాళ్ళందరూ నా ఫీల్ ఇంత చేస్తే నువ్వు బయటపడతా అన్నా కదా, ఏం బయటపడేది ఆయన చేయలేకపోతున్నాడు ఆయన. అలా ఇలా అంటే అందరు నర్వస్ అయిపోయి కూర్చున్నాం. ఏంటబ్బా చరణ్ సార్ బాగా చేస్తాను అనుకున్నాం, మేము చేయట్లేదు. ఆయన ఎలా చేశారు అసలు, ఢిల్లీ అసలు ఇలా చేసి ఏదో చేశారు. అమ్మ మనం అయిపోయినాం, కొలాప్స్, మన లైఫ్ పోయింది, ఇంక వదిలేసుకోవటమే అనుకున్నాం. తర్వాత షూట్కి వెళ్ళాము, డ్రెస్సింగ్ చేశారు. ఆయన వచ్చి పిలిచారు, డ్రెస్ వేసుకొని బాగుందా జాని అన్న. బాగుంది సార్, చాలా బాగుందండి, నిజంగా బాగుందండి, నా దిశ తగలట్టింది సార్, బాగుంది సార్ అని అంటే వెళ్ళామంటే ఎక్కి వచ్చాము. మేము వదిలేసుకుని అసలు అయిపోయింది. వచ్చారబ్బా, వచ్చి డ్రెస్సింగ్ వేసుకొని నేర్చుకునేది నిలబడ్డారు. ఏ చూపించా అన్నారు సార్, అది ఇది అన్నాను. అవునా 1 2 3 సౌండ్ 1 ఇంకొకసారి చూపించు అన్నాడు. నన్ను చూపించమంటాడు ఎప్పుడు ఆయన. అసిస్టెంట్ చేస్తే ఇష్టపడు, నేనే చేసి చూపించాను, నేను చేసి చూపించమన్నాడు. చూసి 2 సార్లు ఇంకొకసారి ఓకే అని ఒక రౌండ్ తిరిగారు. ఓకే టేక్ వెళ్ళండి అన్నాడు. నేర్చుకోదా లోపలికి వెళ్ళాను. ఇంకా నేను ఏంది వ్యక్తి నాకు అర్థం కావట్లా. తర్వాత ఇంకా కెమెరా 5 6 7 8 అన్నాను. చేశాడు బా, అసలు మైండ్ మర్తిపోయింది నాకు. నేను 100% 200% ఇచ్చారు. అది నా ఫస్ట్ షాట్ అది ఆయనతో. మళ్ళీ ఇట్లా అది చేసిన తర్వాత ఒక్కసారి నేను తిరిగి అబ్బా ఇంక ఫుల్ మా ఫ్రెండ్ వాళ్ళందరూ షాక్. చూసా అప్పుడు నేను కాల్ చూసావరా మావాడా మజాక. ఇంకా అక్కడ
తర్వాత తమన్నా అమ్మాయి దాంట్లో అమ్మాయి పట్టు నాకు ఫుల్ హ్యాపీ. తను మంచి డాన్సర్ కదా, సో మనం అనుకునే ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ చేయగలదు. తను బాగా నాకు సపోర్ట్ చేసి ఆ సాంగ్ అందరు కష్టపడ్డాను, ప్రతి ఒక్కరు వస్తున్నాను నాకు. తర్వాత ఆ ప్రొడ్యూసర్స్ కానీ ఇది వద్దు అనకుండా అది చేసాం. అయిపోయింది, షార్ట్ అయిపోయింది. తర్వాత అదే రోజు చిరంజీవి గారు వచ్చారు. അങ്ങനെ కష్టం. అయ్యో ఫస్ట్ టైం నేను చూడటం ఆయన్ని, ఇంతకుముందు చూడలే, ఫస్ట్ టైం చూడగానే అమ్మ కష్టం వచ్చేదా కావాలి. నాన్న డాడీ జానీ మాస్టర్ అంటే ఆయన ఇలా చేయగలుగుతుంటే నేను ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఊర్లలో ఆయన సినిమాలు చూసి విజిల్ చేసి ఆయన చేయగలపటం అలాగే ఉండిపోయినా అలా ఉండిపోయి ఇంకా బాగా చేసావు, కంపోజిషన్ బాగుంది అది ఇది అన్నారు ఆయన. ఏమో ఫస్ట్ ఈయన చరణ్ సార్ ఆ బీజం పెట్టు అన్నారు. బీజం పెట్టాను. ఆ ఫోర్స్తో ఆయన జంప్ చేసి ఇలా కొట్టి టక్ టక్ అని ఇలా తిరిగాడు, అని పట్టేసింది అంతే. ఇక్కడ చిరంజీవి సార్ లేచారు, ఆంటీ లేచి అది మొత్తం లేచారు. లేచి ఉదయింది ఆయన అక్కడ పడిపోయినాడు. నా గుండెకి పట్టుకున్నా. ప్రాబ్లం ఏంటంటే ఓకే సాంగ్ రాకపోయినా ఆయనకి ఏమైనా అయితే నాకు బాక్స్ బద్దలే మామూలు ఉండదు. తర్వాత ఆయన తీసుకుని క్యారీవ్యాన్ దాంట్లోకి వెళ్ళారు, క్యారీవ్యాన్లోకి రూమ్లోకి వెళ్ళారు. నేను వస్తారు వెయిట్ చేశాను. తర్వాత ఇటు నుంచి అప్పారావు గారు వచ్చారు, మేనేజర్. మాస్టర్ పేకప్ మాస్టర్ అన్నారు. నేను పేకప్ అంటే అసలు ఏం చెప్పలేదు, ఎందుకు ఏంటి పేకప్ అనగానే అమ్మ అయిపోయింది. మీకు అర్జెంటుగా మీ ప్రవీణ్ గారి కంటే ఫోన్ చేయండి మీరు అన్నాను. నన్ను ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి అసలు నీకు బుద్ధి ఉందా, నీకు అది ఉందా ఇది ఉందా. యాక్చువల్లీ ఆయనే నన్ను కల్పించింది చరణ్ సార్తో. నేను ఆయన్ని కలవడానికి ముగ్గురు కారణం అక్కడ. ప్రవీణ్ గారు మెయిన్, తర్వాత అక్కడ ఆయన అసిస్టెంట్ ఉన్నారు మన ఇది కన్నా అని చెప్పి అతను, వీళ్ళిద్దరు మెయిన్ అనమాట. చరణ్ సార్ దగ్గర కలవాలంటే బాగా వాళ్ళు ఎప్పుడు ఆపరు ఎవరిని, ఏదైనా టాలెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళే కల్పిస్తారు, పరిచయం చేయరు. అట్లు ఏం చేస్తారంటే ఆపుతారు కదా, ఆపనీయకుండా చేస్తారు అంతే. ఓకే, లోపలికి వెళ్ళే ఛాన్స్ ఇవ్వడం కూడా ఎక్కువ. అదే చేస్తారు వాళ్ళు, ఇంకేం చేయరు. అంటే మాస్టర్ నేను చూసి ఉన్నట్టు ఉంటాను, మీరు వెళ్ళిపోండి ఆయన కలిసేసేయండి సో ఎందుకంటే వాళ్ళు నాకు చూశారు, డెమోలు అన్నీ చూసి బాగా చేశారని కొంచెం హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశం. ప్రవీణ్ సార్ వీళ్ళందరూ ఆయన ఫోన్ చేసి నీకు బుద్ధి ఉందా, అంత చనువు ఉంది కాబట్టి అలా తిట్టాను. నీకు బుద్ధి ఉందా, ఇదిందా, ఇదే లాస్ట్ సాంగ్ నీకు, ఆయనకి చాలా సినిమాలు చేయాలా, నువ్వు చాలా సాంగ్లు చేయాలా, అలా అంత కష్టపడి ఫుల్ అంటే నేను అలసి కూర్చున్నా. ఏంటబ్బా నాకు కర్మ. తర్వాత ఇక అయిపోయింది. కొలాప్స్ అనుకున్న టైంలో 1 month సెట్ని అలాగే పెట్టారు ప్రొడ్యూసర్ గారు. అందుకే ఆయన గురించి గొప్పగా చెప్తున్నారు, ఎవరు పెట్టరు. అది తీసి వేరే సెట్కి వెళ్ళిపోవచ్చు. సో 20 days పాపం అలాగే సెట్ పెట్టారు. 20 days తర్వాత చరణ్ సార్కి మళ్ళీ అది వచ్చి తర్వాత నేను ఉన్నాను అనుకున్నా. మళ్ళీ ఆయనే చరణ్ సార్ అండి ఇంక షూట్ చేద్దామా అన్నాడు. ఆయనే ఫోన్ తప్పకుండా సార్ అని ఇంకా వెళ్ళి కంటిన్యూ చేసి అంతా ఎడిట్ చేసాం, అంతా అయిపోయింది. ఫుల్ హ్యాపీ అందరు, మొత్తం అందరు చూసి ఫుల్ హ్యాపీ. ఢిల్లీ సాంగ్ అదిరిపోయింది, చాలా బాగుంది. ఇంకో సాంగ్ ఇద్దాము దానికి కన్ఫర్మ్ చేసి, అది సింగర్ అయిన ఉంది సాంగ్, క్లైమాక్స్ సాంగ్, అది ఇద్దాం అని డిసైడ్. అమ్మాయి వచ్చి ఇంకో సాంగ్ వచ్చింది. మన సెంటిమెంట్ మీకు అసలే 2 సాంగ్లు వస్తుంటాయి కదా ప్రతి సినిమాలో, చేయొచ్చు అని అనుకునే లోపల చరణ్ సార్ ఉండి వద్దు అన్నాడంట. జానీకి వద్దు అని, ఎందుకంటే వాడికి ఇచ్చారంటే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వదు, నెక్స్ట్ ఇయర్కి వస్తే మీ ఇష్టం. మరి టఫ్గా ఎందుకు క్లైమాక్స్ సాంగ్ కదా, అందుకే సింపుల్గా రాజమాస్టర్కి ఇచ్చేస్తే చిన్న మూమెంట్లో చేసేస్తారు, మీ ఇష్టం, వాడికి ఇచ్చుకుంటే అనగానే ఇంకెలా ఒప్పుకుంటారు వాళ్ళు. లేదు ఇంకా ఆ సాంగ్ రాలేదు, ఈ సాంగే బాగా ఇచ్చి రిలీజ్ అయిన తర్వాత పెద్ద పరేషాన్. ఫస్ట్ డే రిలీజ్, మన ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు అంటే మన ఇండస్ట్రీ వాళ్ళు. సినిమా రిలీజ్ అయింది, మేము వెళ్ళి కానీ బయటకు వస్తే సినిమా చూసి అది ఎవరు మల్టీప్లెక్స్లో ఎవరు మాట్లాడలేదు. ఎలా బాగుందా బాగాలేదా అసలు ఏంటి సచించే వల్ల చూస్తారు మల్టీప్లెక్స్లో. నేను అందుకే అక్కడికి వెళ్తున్నాను, మా థియేటర్లకి అందుకే వెళ్తాను.
మాస్ థియేటర్ లో రెస్పాన్స్ తెలిసిపోద్ది మనకి ఆడియన్స్. బాగాలేదు అని కొంతమంది, ఏం చేశారని కొంతమంది అలా వెళ్ళిపోతున్నారు. నాకు ఫీజులు అవుట్ అయిపోయింది. అయ్యో సినిమా ఇది కూడా పోయినట్టుంది. అంటే నా లెగ్గే ప్రాబ్లం ఏమో అనుకున్నారు. యాక్చువల్లీ నేను సెంటిమెంట్ నమ్మను, అలాంటిది అప్పుడు అనిపించేసింది. ఇంకా ఇలా కాదు, మాస్ థియేటర్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ ఫుల్ గోలలు ఎంజాయ్ చేస్తా అని చేశారు. బయటకు వచ్చి వాళ్ళు కూడా సరిగ్గా చెప్పట్లా, ఏది మార్నింగ్ షో ఇలా కాదని చెప్పి అలా కరెక్ట్గా 1 గంట తర్వాత నాకు ఫోన్లు స్టార్ట్ అయినాయి. మాస్టర్ సాంగ్ అదిరిపోయింది, సినిమా సూపర్ హిట్, బాగుంది, అదిరిపోయింది, సినిమా సూపర్ హిట్టా? ఇక్కడ ఏంటంటే బాగాలేదంటున్నారు, మీరేంటో సూపర్ హిట్ అంటున్నారు. అంటే లేదు, మా ఎవరు చెప్పింది బాగాలేదని, సూపర్ హిట్ సినిమా, బాగుంది సినిమా. సెకండ్ షోకి బ్లాక్ బస్టర్ వచ్చేసింది. అప్పుడు కొంచెం కాల్ రాలేదు వేసుకొని, చాలా బాగా పేరు వచ్చింది. సో అదైంది. ఇంకా అక్కడి నుంచి నేను తిరిగి చూడలా. చరణ్ సార్ సాంగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా తిరిగి చూడకుండా ఇంకా ఈ రోజు వరకు నేను బిజీ చేస్తున్నాను. అది దాని తర్వాత ఇమీడియట్లీ నాయక్ లైలా వాళ్ళ సాంగ్, దాని తర్వాత ఫ్రీడమ్ ఎవడు, దాని తర్వాత మన గోవిందంద్రుడు వారి దాంట్లో వచ్చి రారా కుమార సాంగ్, అది అయిపోయిన తర్వాత దీంట్లో బ్రూస్లీ రన్, బ్రూస్లీ సాంగ్, ఇవన్నీ కంటిన్యూ. ఇంకా వచ్చి తర్వాత నేను బన్నీ సార్ పిలిచారు, దాని తర్వాత తారక్ సార్ పిలిచారు, దాని తర్వాత అందరూ పిలిచి ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళందరూ టాలీవుడ్ లో సూపర్ డాన్సర్లు అంటే సో చరణ్ గారు కానీ, బన్నీ గారు కానీ, సో వాళ్ళ డాన్స్ కుమ్మేసి ఎరగదీసే టైప్. సో వాళ్ళకి డాన్స్ కంపోజ్ చేయడం అంటే సాధారణ విషయం కాదు, బాగా కష్టపడాలి దాని గురించి. ఎందుకంటే ఒక్క సాంగ్ చేయొచ్చండి, 2 సాంగ్ చేయొచ్చు. ప్రతి సాంగ్ కొత్తగా క్రియేట్ చేయాలా, కొత్త దీంట్లో మూమెంట్లు దాంట్లో రాకూడదు అని చేయాలంటే చాలా కష్టం. ఇంకా అక్కడి నుంచి చేసుకుంటూ బాగా కష్టపడుకుంటూ వచ్చి ఈ టోటల్గా ఇప్పుడు నన్ను బాగా టాప్ షేర్లో నిలబెట్టి బ్రాండ్ వేస్తారు. ఖచ్చితంగా ఓపెనింగ్ సాంగ్ ఎండింగ్ సాంగ్ జానీ మాస్టర్ చేస్తే బాగుంటుంది అనేది ఇంకా ఆడియన్స్ కూడా బాగా నాకు రెస్పాన్స్ ఇవ్వటం. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా బాగా నాకు ఎంకరేజ్మెంట్ చేయటం. అంటే 4 డేస్లో తీయాలా, 3 డేస్లో అలా కాదు, సాంగ్ ఎప్పుడైతే ఇప్పుడు జైన్ మాస్టర్ బాగా చేయండి అంతే, అలా ఫ్రీడమ్ ఇచ్చేస్తాను నాకు. అది అయితే ఉంటుంది. ఇంకా సినిమా సినిమాలు అనుకోండి, అది రిలీజ్ ఉంది కాబట్టి చేయాల్సి వస్తుంది. బ్రూస్లీ సాంగ్ ఉంది, అది మేము 24 అవర్స్లో చేసాం, 1 డేలో చేసాం సాంగ్. అందులో క్లైమాక్స్ సాంగ్ అది. సో అది ఎందుకంటే సినిమా రిలీజ్కి ఉంది, సో అందుకనే మేము అది చేసాం. అదంతా ఫస్ట్ డే వచ్చి 3కేమో స్టార్ట్ చేసాం, 1:30కి స్టార్ట్ చేసి 3కేమో అదొక 10 అవర్స్ చేసాం. మళ్ళీ సెకండ్ డే సెట్ రెడీ కాలేదు, ఫస్ట్ డేలో సెట్లో చేసాం. సెకండ్ డే వచ్చి 4 నుంచి 6 వరకు చేసాం, మొత్తం 24 అవర్స్ తీసాం సాంగ్. అలా అంటే అది కూడా చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు. కాకపోతే టైం ఇస్తే ఏంటంటే ఆ క్వాలిటీ వేరే, ఆ టైమింగ్ వేరే. ఆర్టిస్టులు కూడా ఆలోచించి మనకే కాదు, ఆర్టిస్ట్కి కూడా ఏంటంటే కొంచెం రెస్ట్ తర్వాత మూమెంట్ రావడం అనేది బాగుంటుంది. అలాగా ఇప్పుడు దాకా కూడా అది చేసింది. సో నేను ఒకటి విన్నాను, మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ చేస్తానని ఏదో స్టోరీ చెప్పి, అదే ఇంకో ట్రాక్ అనేది, అదే నాది. అచ్చా, సెకండ్ ట్రాక్ ఖాళీ ఉన్నప్పుడు అలా నడిచే ట్రాక్ అది. సో యాక్చువల్లీ వచ్చి మనకి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు కదా, నేనే డైరెక్టర్ అయిపోయా అని చెప్పాను మీకు ఇందాక. సో ఆ డైరెక్టర్ నేనే అయిపోతే బాగుంటుంది, ఒకటేంటి నాకు ఛాన్స్ ఇచ్చేది, నాకు మైండ్ వచ్చింది. దానికి కారణాలు ఉన్నాయి. నేను అసలు హైదరాబాద్కి ఎందుకు వచ్చాను, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ అనే ఉద్దేశంతో అసలు డైరెక్షన్ అని ఎందుకు చేయాలనుకున్నాను, వీటన్నిటికీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అసలు నేను డాన్సర్ హైదరాబాద్ రావాలన్నా, నేను హైదరాబాద్కి ఇక్కడికి వచ్చి నేను సంపాదించాలి అన్న అన్నిటికీ కారణం వచ్చి ఒక మెయిన్ గోల్ ఒకటి ఉంది. నేను చిన్నప్పుడు నాకు ఉంటాయి 10 years 14 years ఉంటాయి. ఆ టైంలో నా ఫ్రెండ్స్ నేను సరదాగా కూర్చొని ఉన్నాం, ఒక బ్రిడ్జ్ మీద కూర్చోన్నాం, పెన్ననది బ్రిడ్జ్ పక్కన బ్రిడ్జ్ మీద కూర్చోన్నాం. ఒక చిన్న పిల్లడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, వచ్చి అన్న ఇట్లో చిన్న పాప ఉంది, చిన్న పాప అంటే అవునన్నా ఉంది, రండి. సో పరిగెత్తుకుంటూ మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళంగానే ఓ పంది
పంది ఆ పాపని ఇక్కడ వరకు తినేసింది ఆల్రెడీ. ఒక చిన్న పాపని తినేసింది, చిన్న పాప అంతే. ఇంకా అది కూడా కట్ చేసినాను, ఎంత తినేసింది. భలే బాధేసింది నాకు చూసి, అరే ఏంటి అసలు. ఇంకా దాని తరిమి దాన్ని తీసి దాన్ని పూడ్చిపెట్టి ఒక ఫ్లవర్ పెట్టేసి, పుట్టగానే పడేశారు. ఆ పిచ్చి ఫ్లవర్ ఏదో చెట్లది ఎల్లో ఫ్లవర్ దాన్ని తీసుకుని పెట్టేసి, ఏదో అనుకున్నాం మేము దువా చేసుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినాం. మేము 8 o'clock అంతా, అప్పట్లో 8 o'clock అంతా మూసేసేది. ఇప్పుడు మనం 12 వరకు, అప్పుడు 8 కన్నా కానీ అన్ని లైట్స్ ఆఫ్ అయిపోతారు ఊళ్ళల్లో మొత్తం. ఊళ్ళలో ఇప్పటికీ ఆల్మోస్ట్ 8-9కి నిద్రపోతారు అందరూ. సో 7-8 కంతా మేము ఇళ్ళకి పడుకునేది. వీళ్ళందరూ 8 అయిపోయింది, వీళ్ళు వెళ్తుంటే లేదు నేను వస్తాను వెళ్ళంటే వస్తాను. నేను 11 వరకు అక్కడే ఉన్నా, అదే దాని మీద కూర్చొని ఉన్నా, ఆలోచిస్తా ఉన్నా ఎందుకు ఆ పాపకు అలా జరిగిందని. ఇంకా ఆలోచిస్తుంటే నాకు అనుకున్న కొన్ని థాట్స్ వచ్చినాయి. ఆడపిల్ల ఉంది కాబట్టి అక్కడ పడేసారు ఆ పాపని. వీటిలన్నిటికీ అసలు ఎందుకు అంటే, ఇల్లీగల్ అయితే అబార్షన్ చేయించుకుంటారు ఫస్ట్, అబార్షన్ అయిపోతుంది. ఇల్లీగల్ అయితే లీగల్ కాబట్టి, అప్పట్లో స్కానింగ్స్ లేవు కదా మనకు, లీగల్ కాబట్టి ఇది పుట్టిన తర్వాత ఆడపిల్ల అని చెప్పి పాపని వాళ్ళు పెంచలేక అది చేయలేక, సో దానివల్ల వదిలేసి ఎవరైనా తీసుకుంటారు, ఎవరైనా పెంచుకుంటారు అని చెప్పి ఏట్లో వదిలేసి వెళ్ళిపోయినారు. వీళ్ళు ఎంజాయ్ చేసేదేమో వీళ్ళు ఎంజాయ్ చేశారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది బాబు పుడతారని చెప్పి బాగా ఎక్స్పెక్ట్ చేసుకుని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. పాప పుట్టిన తర్వాత అది తప్పు కాదు కదా, ఎంతైనా బ్లడ్ మీ ఇది కదా. సో దాన్ని పెంచలేకపోవడం వల్ల ఆ పాప బలైపోయింది. సో అది ఆలోచించి వీటిలన్నిటికీ కారణం ఏంటి? డబ్బు. అదే వాళ్ళు డబ్బులు గలైతే ఆ పాపను పెంచుకుంటారు. ఇది అప్పట్లో నేను ఆలోచించే విధానం. నాకు అనిపించింది, నా 14 years నేను ఆలోచించాను. సో ఈయనన్నిటికీ డబ్బు సంపాదించాలి. డబ్బు ఎక్కడుంది? అప్పుడు ఆలోచిస్తే 3 ప్లేసులు ఉంది. ఒకటి రాజకీయంలో ఉంది, ఒకటి స్పోర్ట్స్లో ఉంది, ఒకటి సినిమాలో ఉంది. రాజకీయం మనకు పెద్దగా లేదు, మన ఏజ్ కూడా కాదు, అబద్ధాలు చెప్పాలా, చంపాలా, అది మన వల్ల కాదు. సో తర్వాత స్పోర్ట్స్, చదువుకో ఉండాలి. చదువు మనకు లేదు కదా, మన 3వ తరగతి కదా. సినిమాలో ఇది ఉంటే చాలు, డబ్బుతో మన చదువుతో అవసరం లేదని చెప్పి అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఏ ఫీల్డ్ తీసుకుందాం, డైరెక్షన్ చేస్తే డబ్బులు బాగా వస్తాయి. అప్పుడు మనం అనుకున్న విధంగా అప్పుడు నేను డిసైడ్ అయింది, డబ్బులు సంపాదించి ఒక అనాథాశ్రమం ఒకటి, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి, ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలి పేదల గురించి. దాని తర్వాత నేను అనుకున్నాను, నా అద్దం ముందు నేను నిలబడి నువ్వు ఏం చేసావురా అని అంటే, నేను ఫలానా చేశానని నాకు నేను చెప్పుకోవడానికి, ప్రజలకు చెప్పడానికి. నువ్వు పుట్టినందుకు ఏం చేసావురా అంటే ఒక అర్థం ఉండాలని చేసిన నా మైండ్ అది. సో దానివల్ల నేను అది అప్పుడు డిసైడ్ అయిపోయినా, నేను సంపాదించి నేను ఈ కట్టాలి, ఇది చేయాలి. సో దానికి ఒక డైరెక్షన్ చేద్దాం. మనకి ఇష్టం పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టం. సో ఆయనకే వచ్చి కథ చెప్పి ఆయనని ఒప్పించుకుందామని అప్పుడు ఆయన దగ్గర వచ్చి బాగా తిరిగేవాడిని. ఇక ఆయన 4 years తిరిగి ఆయన 4 years తిరిగి, సార్ 4 సంవత్సరాల నుంచి 4 నిమిషాలు మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను సార్ అనగానే ఆయన తెలుసు నేను వస్తున్నాను, చూస్తున్నాను, ఎప్పుడు ఈడు అని చెప్పి ఆయన తెలుసు. తర్వాత ఆయన ఒకసారి కనబడి టప్పు ఆపి, సార్ 4 సంవత్సరాల నుంచి 4 నిమిషాల గురించి మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను సార్ అన్న. వీడు ఇక్కడ కూడా పంచలేస్తున్నాడు అని అప్పుడు నాకు డేట్స్ లేవమ్మా, మంచి నాకు కొంచెం డేట్స్ లేవు, తర్వాత కలుద్దాం అని వెళ్ళిపోయినాడు. దాని తర్వాత మళ్ళీ ఆయన్ని ఈ జల్సా సాంగ్ జరుగుతుంది, గాల్లో తేలి, దానికి డాన్సర్కి వెళ్ళాను నేను కావాలని. అరే బాబు నాకు డబ్బులు ఏమి ఇవ్వద్దు, నువ్వు వేసి డూబ్లోకి వస్తాను, నువ్వు ఆల్రెడీ సగం తీసుకో, నాకు అవసరం లేదు అని అంటే వాడు ఓకే అని చెప్పి వేసాడు. సగం ఇచ్చిన తర్వాత వేసాడు. సరే నేను వెళ్ళి ఆయనే చేస్తున్నా తర్వాత ఒక్కసారిగా మా డాన్సర్స్ అందరూ వెళ్ళి మాట్లాడని చెప్పిన తర్వాత ఇంకెళ్ళి చెప్పాను, సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని అంటే, నాకు డేట్స్ లేవమ్మా, 4 years డేట్స్ లేవు నాకు అన్నాడు. సార్ మీరు చేస్తారంటే 4 కాదు 8 years అయినా ఆగుతాను సార్ నేను, ప్లీజ్ సార్ అని అంటే, లేదమ్మా అని వెళ్ళిపోయినాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ లాస్ట్ డే, సార్ ప్లీజ్ సార్ ఇంకా వెంటబడ్డ బాగా అంటే, సరే ఏంటి కథ చెప్పు అన్నాడు.
నేను రాసిస్తాను సార్ అన్న. రాసిస్తా అంటే ఇప్పుడు ఎక్కడ నువ్వు ఎప్పుడు చదవాలి అంటే అవుట్లైన్ రాసి పెట్టున్నా ఆల్రెడీ, వేరేవారితో రాపించుకున్నా. అది చూపిస్తే మొత్తం చదివి బాగుంది, లైన్ బాగుంది, చాలా బాగుంది, చేస్తా, నాకు నచ్చింది, నేను చేస్తా అన్నాడు. చదువుకున్నాను అన్నాడు. లేదు సార్ అన్న. ఓకే, ఎంతవరకు చదివా? 3rd క్లాస్ సార్ అన్న. ఓకే అన్నారు. లేచి వెళ్ళిపోయినాను. షూట్ అయిపోయింది, ప్యాకప్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోతున్నాడు. బయట నిలబడుకున్నా. ఇంకా అందరు చెప్తారు కదా చేస్తాం లేదు. అది కారు వెళ్ళిపోయింది, అంత దూరం వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ అలా బ్యాక్ వచ్చి అద్దాలు దింపి జానీ అన్నాను. అప్పుడు అమ్మాయి నన్ను పిలిచినట్టు సార్ అని అంటే, లేదు కథ బాగుంది, నిజంగా బాగుంది, చేద్దాం, ఇంప్రూవ్ చేయి, వెయిట్ చేయి, 3 monthsకి ఒకసారి వచ్చి కనబడతా ఉండు, షూటింగ్ జరుగుతుంటే ఇలా ఖాళీకి కూర్చోకుండా ఏం చేస్తారో వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉండు, వాళ్ళు చూస్తూ ఉంటే నీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ విధంగా చేస్తున్నా, అప్పుడప్పుడు కనబడతా ఉండు, వస్తూ ఉండు, మనం చేద్దాం, నీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా చేస్తాను అన్నాడు. అనగానే అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసుకొని అంతా చేసుకొని అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా డ్రెస్సింగ్ చేసుకుని వెళ్తూ, ఈయన ఖాళీగా ఉండకు, ఏదో చూస్తూ ఉండొద్దు, ఖాళీ కూర్చోకు, షూటింగ్ చూస్తూ ఉన్నాము, చూడటం దానికి చేస్తే అయిపోయి కదా, మన డ్యాన్స్ వస్తుంది కదా, డ్యాన్స్ మాస్టర్ అయితే అయిపోయి కదా అని ఇంక డ్యాన్స్ మాస్టర్ ఆ త్రూ కూడా వెళ్ళింది నేను డ్యాన్స్ మాస్టర్ అవ్వడానికి. అది సేమ్ ఎట్ ఎ టైం బంగారు గబ్బిటి సాంగ్ పెడుతున్నారని చెప్పి తెలిసింది. సో ఈ బాగా 2 సింక్ అయింది. అప్పుడు వెళ్ళటం ఇంకా ఆ నుంచి మొత్తం మీకు జర్నీ చెప్పింది. సో జానీ మాస్టర్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ కలిసారా? కలిసి మా అత్తారింటి దారి చేసాము. సో అత్తారింటి దారికి చేసేటప్పుడు ఆయన నాకు, నేను ఎప్పుడు పోయినా సార్ సాంగ్ చేద్దాం సార్ అని అంటే, ఆయన నన్ను అలా ట్రీట్ చేయడు. సాంగ్ కొరియోగ్రాఫర్ గారు ఎప్పుడు నన్ను పిలవడు. ఎందుకంటే ఆయన నాకు ఆయన చూడంగానే నన్ను నవ్వుతారు, ఫస్ట్ చూడంగానే నవ్వుతాడు. అది ఏ విధంగా నవ్వుతారో తెలియదు నాకు. ఆయన మంచి నవ్వు, స్మైల్ అయితే సార్ ఇచ్చి అంటారు, ఇలాగే బాగున్నా సార్ కూర్చోబెడతారు, చాలాసేపు అలా ఇప్పుడు మాట్లాడమని సరే అని చెప్పి అలా వెళ్ళిపోతుంటాం. అలాంటిది త్రివిక్రమ్ సార్ వచ్చి ఆ కేవు కేకే సాంగ్ కళ్యాణ్ గారు పాడుతున్నారు, దాంట్లో స్టోరీ నడపాలి, స్టోరీ సాంగ్స్. త్రివిక్రమ్ సార్కి నాకు గట్టిగా నమ్మకం, ఆయన నాకు బిరుది ఇచ్చింది ఏంటంటే, ఆయన చెప్పారు ఒకప్పుడు ప్రభుదేవ్ మాస్టరు, లారెన్స్ మాస్టర్ ఇలా చాలామంది ఉన్నారు. లారెన్స్ మాస్టర్ వచ్చి మూమెంట్ వైజ్గా బాగా ఇది చేసేవాళ్ళు, కొంతమంది పేర్లు చెప్పారు. అలాగా ఈ జనరేషన్లో శేఖర్ మాస్టర్ ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడున్న జనరేషన్లో యువత ప్రభు మాస్టర్ లాగా, అంటే నువ్వు స్టోరీ టెల్లర్, నువ్వు సాంగ్ని ఎక్స్ప్రెస్ చేయగలడు, సాంగ్ని నువ్వు నార్మల్గా కూడా నీ సాంగ్స్ అది కాస్ట్యూమ్ వైజ్గానో ఏదో వైజ్గా నీ స్టోరీ టెల్లర్ అనమాట, స్టోరీ టెల్లింగ్ చేస్తావు నువ్వు. సో అది ప్రభు మాస్టర్కి ఉండేది, సరోజ్ ఖాన్ మాస్టర్కి ఉండేది, వాళ్ళు బాగా చేస్తారు. సో అది మళ్ళీ నేను చూశాను, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆయనే నాకు సజెస్ట్ చేసి కాంప్లిమెంట్ ఇచ్చారు. అది స్టోరీ సాంగ్స్. సో ఆయన సార్ జానీతో చేపిద్దాం సార్ అని అంటే, జానీ నా ఫ్యాన్స్ వాడు నాకు తెలుసు సార్ ప్లీజ్ సార్ అంటే, సరే రమ్మని చెప్పి